మేము ఒక సర్వే చేస్తున్నాం. నెక్స్ట్ టైం ఏపీ ఎవరు వస్తారని చెప్పేసి, మీరు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. దేనికి చంద్రబాబు ఎందుకు ఉన్నారు? చంద్రబాబు ఎందుకంటే చాలా ఐటీ కంపెనీలు తీసుకొస్తారు, అభివృద్ధి కూడా ఉంటుంది. అంత పోలవరం ప్రాజెక్టులు అవి కూడా కంప్లీట్ చేస్తాడు. ఇప్పుడు ఐటీ కంపెనీ రాజధాని కూడా కొంచెం డెవలప్ అవుతుంది. మన ఇప్పుడు హైదరాబాద్ లో ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఫస్ట్ చంద్రబాబు, తర్వాత అవి కొంచెం బిల్డప్ ఎక్కువగా అయ్యి ఐటీ కంపెనీలు పెరిగాయి. ఇప్పుడు ఏపీలో అసలు ఐటీ కంపెనీలు చాలా తక్కువగా ఉన్నాయి. ఐటీ కంపెనీలు తీసుకొస్తాడు, ప్లస్ రాజధాని కొంచెం అభివృద్ధి చెందుతుంది. దానికోసం చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఓకే, జగన్ గారు చాలా సంక్షేమ పథకాలు పెట్టారు కదా, దాని మీద అభిప్రాయం ఏంటి? సంక్షేమ పథకాలు చాలా పెట్టాడు, ప్లస్ దాంతోపాటు అప్పు కూడా చాలా అయింది, కొన్ని వేల కోట్లు అప్పు అయింది. దాని అప్పుని తీర్చడానికి వడ్డీలు కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. సో ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు కూటమిలో వస్తున్నారు కదా, బీజేపీ కూడా ఉంది. సో మరి పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? మేము అనుకుంటుంది ఏంటంటే 2.5 years చంద్రబాబు, 2.5 years పవన్ కళ్యాణ్ ఏమన్నా జరుగుతుందేమో అనుకుంటున్నాం. ఇప్పుడు పిఠాపురంలో నిల్చున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, గెలిచే అవకాశం ఏమైనా ఉంటుంది అంటారా? ఖచ్చితంగా గెలుస్తారు, 100% గెలుస్తారు అనుకుంటున్నాం. మరి ఇప్పుడు అవతల ఉంది వంగా గీత గారు ప్లస్ అది వైఎస్ఆర్సీపీ తరఫున కదా, మరి దాని మీద అభిప్రాయం ఏంటి? వాటి గురించి నాకు అంతగా క్లారిటీగా తెలియదు. అవతల వైఎస్ఆర్ చెప్పిన దాని గురించి అంతగా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలుస్తారని పెట్టాపురం అనుకుంటున్నాను. అంటే జగన్ గారు వై 175 అంటారు కదా, దాని మీద అభిప్రాయం ఏంటి? వై 175 అంటే ఇప్పుడు అది రావడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే తెలుసు జగన్ గురించి చాలా మందికి చాలా తప్పులు చేశాడు. ప్లస్ దాంతో పాటు మొన్న రాయి ఇక్కడ తల దగ్గర రాయి పోలింది, తనంతట తానే చేసుకొని, సో అది చాలా జరగదని చెప్పేసి నేను అనుకుంటున్నాను 175 అనేది.